మేడం లోన్ ఇష్యూస్ అంటే బ్యాంక్ వాళ్ళ ఏజెంట్స్ ఇంటికి వచ్చి వాళ్ళని లోన్ అడగడం అంటే వాళ్ళ మనీ కట్టమండి అడగడం వరకు ఓకే, కానీ కట్టని పక్షంలో వాళ్ళు పరువు తీయడానికి ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారట. ఇది ఎంతవరకు కరెక్ట్? మనకి ఒక క్లయింట్ వచ్చారండి ఇవాళ. అతను చెప్తున్నాడు, అతను ఒక 30 లక్షలు లోన్ తీసుకున్నాడంట ఒక యాప్ దగ్గర నుంచి. తీసుకున్న తర్వాత కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. పూర్తిగా బిజినెస్ అనేది లాస్ అయింది. దాన్ని ఒక దగ్గర తీసుకున్న అప్పు ఇంకో దగ్గర తీర్చాలి అని ఇక్కడ ఇప్పుడు ఒక చోట 10 లక్షలు అప్పు తీసుకున్నాడు అనుకోండి, దీన్ని ఈఎంఐ పెండింగ్ ఉంది, దీన్ని వడ్డీ కట్టాలని ఇంకోళ్ళ దగ్గర అప్పు చేయడము, మళ్ళీ అక్కడ తీసుకున్నది తీర్చాలి అని క్రెడిట్ కార్డ్ యాప్ లోన్స్, ఇలా ఆయన ఆ సుడిగుండంలో పడిపోయి కూరుకుపోయాడు. బయటికి రాలేనంత సమస్యల్లోకి వెళ్ళిపోయాడు. అయితే ఆయన ఫోన్లో నుంచి యాక్సెస్ మొత్తం కాంటాక్ట్స్ యాక్సెస్ తీసుకొని ఆయన ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో ఇతను ఇలా మాకు అప్పు ఎగ్గొట్టాడు, ఇంత అప్పు చేశాడు అని ఫ్యూ న్యూడ్ వీడియోస్ అవన్నీ పెట్టేశారండి. ఓకే, అలా చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఊర్లో తలెత్తుకోలేని పరిస్థితిలో వాళ్ళ ఫాదర్ ఉరేసుకొని చనిపోయారు, సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో ఇది చాలా తప్పు. ఏదైతే ఈ రికవరీ ఏజెన్సీల ఫోన్లో నుంచి వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ తీసుకొని వాళ్ళందరికీ మెసేజ్లు పంపడము, ఇట్లా అయినా మమ్మల్ని చీట్ చేశాడని, మోసం చేశాడని. ఓకే, ఇలా కాంటాక్ట్స్ ఎలా వెళ్తున్నాయి మేడం వీరికి? ఈ కాంటాక్ట్స్ అనేవి ఎలా వెళ్తాయి అని అంటే, మీరు లోన్ కావాలి అనే ఆతృతలో ఉంటాము, వాడు మనకి ఇస్తా అని అంటాడు, మీకు ఇప్పుడు కొన్ని పంపిస్తాను, మీరు అన్నిటికీ ఎస్ ఎస్ అని కొడుతూ వెళ్ళండి పర్మిషన్స్కి అని అంటాడు, టర్మ్స్ అండ్ కండిషన్. దాంట్లో ఈ కాంటాక్ట్స్ యాక్సెస్ కూడా ఉంటుంది, ఫొటోస్ యాక్సెస్ కూడా ఉంటుంది. అది చాలా మందికి తెలియక ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఇప్పుడు ఆయన తండ్రిని కోల్పోయాడు, 30 లక్షలు కట్టలేక తండ్రిని కోల్పోయాడు. అంటే అది ఎట్లాంటి, మళ్ళీ అదే 30 లక్షలు మనం కడతాము, తండ్రిని తీసుకొచ్చి ఇస్తారా? రాదు కదా. అంటే ఎంత దిగజారిపోతున్నారు రికవరీ ఏజెంట్స్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో దర్స్ నథింగ్ టు వరీ అండి. ఇట్లా నిజంగా చేశారు అని అంటే వెంటనే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. పోలీసులు మీ కంప్లైంట్ తీసుకోకపోతే మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. లోన్ సమస్యలోంచి వీళ్ళు ఏదైతే రికవరీ ఏజెంట్స్ క్రిమినల్ యాక్ట్స్ చేస్తున్నారో వాటిపైన కూడా మీ అడ్వకేట్ సజెషన్ ఇస్తాడు, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వీళ్ళ పని ఎలా పట్టాలి అని. సో ఇలాంటి వారికి అయితే ఎలాంటి రైట్స్ లేవు, ఇలా చేసే అవకాశం లేదు. ఇలా ఒకవేళ చేస్తే మాత్రం మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, మంచి అడ్వకేట్ని కూడా కలవచ్చు అంటారు. డెఫినెట్లీ. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ.